శ్రీ గురుభ్యో నమః. నిర్మమ, మమకారం లేని అమ్మ. నేను అనేది అహంకారం, నాది అనేది మమకారం. గాఢ నిద్రలో నేను లేదు, నాది లేదు, హాయిగా ఉంటున్నాడు. మెలకువలో కూడా నేను నాది లేకుండా ఉండగలిగితే అదే జాగ్ర సుషుప్తి. పైకి మెలకువలో ఉన్నట్టే కనిపిస్తాడు, లోపల గాఢ నిద్రావస్థలో ఉన్న ప్రశాంతతను అనుభవిస్తుంటాడు జ్ఞాని. భగవద్గీత మొదట్లోనే మామకా పాండవ, నా కుమారులు పాండుకుమారులు అనే భేదబుద్ధిని చూపించాడు. మమకారంతో కళ్ళు మూసుకుపోయిన ఆ ధృతరాష్ట్రుడు, ఆ మమకారమే సర్వనాశనం చేసింది. మమకారం అనేది తామరాకుపై నీటి బొట్టులా ఉండాలే కాని నీటిలో కలిసిన నీరులాగా మమేకం కాకూడదు. కలిగేది ఎప్పటికైనా తొలిగేదే, పుట్టింది ఎప్పటికైనా గిట్టేదే, దగ్గరైంది ఎప్పటికైనా దూరమయ్యేదే, కలిసింది ఎప్పటికైనా విడిపోయేదే. తన దేహంతో సహా ఇల్లు, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఆస్తులు అన్నీ తనకు కలిగినవే. ఎప్పటికైనా అవన్నీ తన నుంచి తొలగి తీరుతాయి. కాబట్టి బ్యాంకులో క్యాషియర్లాగా డబ్బు మధ్యలో తానున్నప్పటికీ అందులో ఒక్క రూపాయి కూడా తనది కాదు అనే ఎరుకతో ఎలా అయితే ఉద్యోగం చేస్తుంటాడో, అలాగే తాను నాది అనేదంతా భగవంతుని ఆస్తిగా భావించి ఎప్పటికైనా తిరిగి అప్పగించవలసిందే అన్న స్థిరబుద్ధితో ఉండడమే స్థితప్రజ్ఞత. భార్యా పిల్లలపై మమకారం ఉన్నంత మాత్రాన బంధం కాదు, వారిని నా వాళ్ళు అనుకోవడమే బంధం. అందరినీ అన్నిటినీ భగవత్ సొత్తుగా చూడడమే నిర్మమ. కర్మ చేస్తాడు, కర్తనని అనుకోడు. ఫలం వస్తే స్వీకరిస్తాడు, ఫలం పోతే బాధపడడు. ఎందుకంటే తాను మధ్యవర్తి మాత్రమే, యజమాని కాదు అన్న స్పష్టత అతనిలో స్థిరపడి ఉంటుంది. ఇదే తత్వజ్ఞాన ఫలం. ఇంట్లో ఉంటాడు, ఇల్లు అతనిలో ఉండదు. శరీరంతో జీవిస్తాడు, శరీరమై జీవించడు. ఇదే అసలైన నిర్మమ స్థితి. ఎవరో ఒక భక్తుడు పులి చర్మం తెచ్చి భగవాన్ను కూర్చోమన్నారు. కూర్చున్నారు. కొద్ది కాలం తర్వాత ఇంకెవరో వచ్చి, స్వామి, నాకు ఆ పులి చర్మం కావాలి అని అడిగారు. ఇచ్చేశారు. నా లేదు, నీ లేదు. నా నీ రెండూ లేనప్పుడు ఉన్నదేదో ఉంటుంది. ఆ ఉన్నదే తానుగా ఉన్నవాడు ఉన్నది నలుబది వ్రాశాడు. ఉన్నది నలుబది ఉపనిషత్ సారం. అందులోనే ఓ మాట ఉంది. తమ సంగములతో తామును జచ్చి, అనగా మమతాహంకారములు నశించి చావులేక స్వరూపమే వెలుగువారు మరల మరణచింత నొందగలరా? మమతే మరణం, నిర్మమా స్వరూపం. నాది అన్న భావం తగ్గిన కొద్దీ అమ్మ స్వరూపం వ్యక్తమవుతుంది. పూర్తిగా కరిగినప్పుడు అమ్మే తానైపోతాడు. ఇదే నిర్మమ తత్వసారం.